దైవ మర్మములు నవంబర్ 4. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మత్తయి 5:13. మత్తయి 5వ అధ్యాయమందు ప్రభు జనసమూహమును చూచి తన వర్తమానమును ఇవ్వనారంభించినని చదువుచున్నాము. వారు వచ్చుట స్వస్థత పొందు నిమిత్తమే గాని స్వస్థత వలన ఆనందము కలుగదని వారితో చెప్పెను. ఆయనను వారిని స్వస్థపరిచెను. ఆయనను వారు సంతోషహీనులుగానే ఉండిరి. అందుచేతనే మీకు అవసరమైనది ఉప్పు అని వారితో అనెను. ఒకప్పుడు ఉత్తర ఇండియాలో ఒక వైద్యుడు ఉండెను. అతడు ఏ రోగమునైనను ఉప్పుతోనే కుదుర్చుట వలన అతనికి డాక్టర్ లవణము అని పేరు పెట్టిరి. నా స్వంత అనుభవంలో గొంతు రాచుకొని పోయినప్పుడు, గొంతు బాగుగా లేనప్పుడు ఉప్పును ఉపయోగించుచుందును. మీకు సంతోషము కావాలననిచో ఉప్పు మీద ఆధారపడవలనని ఆ సమూహంతో ప్రభువు చెప్పుచున్నాడు. ముందుగా మీకు ఉప్పును ఇచ్చేదను, అటు వెనుక మిమ్మును ఉప్పుగా చేయుదును. మీరు లోకమునికి ఉప్పయుందురు అనుచున్నాడు. కొంత ఉప్పు చేరునప్పటికీ కూరలు ఎంత రుచిగా నుండునో మనకు తెలిసిన విషయమే. మీరు నా యొక్క ఉప్పును కలిగిన వారై ఉండిన ఎడల మీరు కొద్దిమంది అయినను మీ ద్వారా సమస్త లోకమునకు నిజమైన శాంతి, ఆనంద, సంతోషములు కలిగించుదు అని ప్రభువు తెలుపుచున్నాడు. అందుకే ఆరంభమందు కొద్దిమందిని ఆయన ఏర్పరచుకొనెను. సమూహం అంతటిని నా వెంబడి రమ్మని ఆయన ఎన్నడూనూ పిలువలేదు. ఏర్పరచుకొనిన కొద్ది మందితోనే నన్ను వెంబడించుడి, మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేయుదునని, అనగా లోకమునకు ఉప్పై ఉండునట్లు చేయుదునని అర్థము. నేడు ఎచ్చట చూచినను దుఃఖము, బాధలు, సంతోషహీనతయే కనబడుచున్నది. ప్రజల జీవితములు నిస్సారమైన ఉప్పే. ఉప్పును శుభ్రము చేసినప్పుడు 2 భాగములగుచున్నవి. సారము కలిగినది ఒకటి, నిస్సారమైనది మరొకటి. ఈ రెండవది పారవేయబడును. ఒకప్పుడు నిర్మించబడుచున్న ఒక కట్టడము యొక్క అడుగు భాగమున పల్లమును సమము చేయుటకు ఉప్పు నుండి వేరుపరిచిన చెత్తతో దాన్ని నింపుదురు. రుచిలేని ఈ ఉప్పు మరి ఎందుకునూ పనికిరాదు. మనుషులకు గాని పక్షి వృక్షాదులకు గాని దాని వలన ఉపయోగము లేదు. సారము కోల్పోయిన ఉప్పు వలె ఉండిన ఎడల మనస్థితి కూడా ఇట్టిదే.